హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్కిల్ ఫ్లిప్. ఐ యామ్ ప్రియాంక. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ కదా వీడియోస్ పెట్టి అండ్ మీతో ఇంటరాక్ట్ అయ్యి కూడా. సో వీఆర్ బ్యాక్ విత్ ఏ న్యూ కంటెంట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏదైనా ఒక పేరు వింటున్నామంటే అదే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. ఇంజనీరింగ్ వాళ్ళు ఎలానో సాఫ్ట్వేరే చేస్తారు అండ్ డిగ్రీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకుంటున్నారు. సో మనం ఆ సాఫ్ట్వేర్కి గెట్ ఇన్ అవ్వాలంటే కొంచెమైనా నాలెడ్జ్ కావాలి కదా. లైక్ కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వీటి గురించి కొంచెమైనా తెలుసుకోవాలి కదా. ఈ వీడియోలో అయితే మనం వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ అంటే ఇట్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏమి లేదు, ఇప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే టీచర్ ఏంటి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి. లైక్ నువ్వు హోంవర్క్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి అండ్ అసైన్మెంట్స్ రాయాలి, ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే యూజర్ అనేవాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కంప్యూటర్కి. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అది ఎగ్జిక్యూట్ చేసి పలానా టాస్క్ని సబ్మిట్ చేయాలి, లైక్ అవుట్పుట్ రూపంలో. సో అదేనమాట, ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎలా అవుతాం, లైక్ వాళ్ళకి మనకి తెలిసిన లాంగ్వేజ్లో ఏదో హాయ్ అనో లేకుంటే హలో అనో అంటాం. మరి కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు కదా. సో కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. వాటిల్లో బాగా తెలిసిన లాంగ్వేజ్ కింద కమెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ సాఫ్ట్వేర్ అంతా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద డిపెండ్ అయి ఉంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని వీ కెన్ బిల్డ్ సో మెనీ అప్లికేషన్స్, లైక్ మొబైల్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్, ఇంకా చాలానే ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మన కేటగిరీస్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఒకటి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో లెవెల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ మిషన్ లాంగ్వేజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటి గురించి మనం డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ వీ డోంట్ రైట్ అన్ ఎస్సే ఆన్ దిస్ టాపిక్ కదా. సో అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. లైక్ మిషన్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, జస్ట్ బైనరీ నెంబర్స్, జీరోస్ అండ్ వన్స్. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి అయితే బైనరీ నెంబర్స్ గురించి బాగా తెలుస్తుంది, ఎందుకంటే చాలా ల్యాబ్స్ వాటి మీద చూసుంటారు కాబట్టి. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే యాక్ట్స్ యాజ్ ఏ ట్రాన్స్లేటర్ అండ్ కన్వర్ట్ దిస్ మిషన్ అండర్స్టాండబుల్ ఫామ్. అదొక ట్రాన్స్లేటర్లా యాక్ట్ చేస్తుంది అండ్ కంప్యూటర్కి అర్థమయ్యే ఫామ్లో అది ఇస్తుంది అనమాట. దీంట్లో మనకి మెనమానిక్స్ అనేవి ఉంటాయి, లైక్ ఏడిడి యాడ్, ఎస్యుబి అంటే సబ్ట్రాక్షన్, ఎంయుఎల్ అంటే మల్టిప్లికేషన్, ఎంఓవి, అలా చాలానే ఉంటాయి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వస్తే ఇట్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రీడ్ అండ్ రైట్. ఎగ్జాంపుల్ పైథాన్, C++, జావా, జావాస్క్రిప్ట్, ఎక్సెట్రా. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం వాట్ ఈస్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, యాజ్ ఏ ఫ్రెషర్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం త్వరగా అర్థం చేసుకోగలం అనే వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. టాటా.